Watch full episodes on Jio Hotstar. ప్రిన్సిపల్ పప్పి ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఇలా భయపెట్టవద్దని. మీరు భయపడకండి సార్. బయటికెళ్ళి ఆ గోపాల్ని మాధవ్ని భయపెట్టండి. మీకు తెలియకుండా స్కూల్ టైంలో క్లాస్ బయట అందరి ముందు స్కేటింగ్ చేస్తున్నారు సార్. వాళ్ళని తిట్టండి సార్, తిట్టండి తిట్టండి. వాళ్ళని తిట్టాల్సిన అవసరమే లేదు పప్పి, ఎందుకంటే వాళ్ళ యోగా క్లాస్ లో టీచర్ లేరు కదా, అందుకే వాళ్ళు ఫ్రీ పీరియడ్ లో ఆడుకుంటారు కదా. అయ్యో యోగా టీచరా? కానీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. నేను త్వరలోనే వాళ్ళ కోసం ఒక సరైన యోగా టీచర్ ని వెతుకుతాను. ఇదే సరైన అవకాశం పప్పి. యోగా టీచర్ ని అవుతాను. ఇక గోపాల్ మాధవ్ల బ్యాండ్ వాయిస్తారు సార్. టీచర్ అయితే మీ ఎదురుగానే ఉన్నాడు కదా సార్. అలాగా? ఎక్కడా? నా ఉద్దేశం నేనే సార్. ఇదిగో చూడండి, పప్పి చేస్తున్న యోగా సార్. యోగా అంతా సరి చేస్తుంది సార్. ఏంటిది? దీన్ని అంటారు కుర్చీ ఆసనం సార్. దీన్ని చేయడం వల్ల మైండ్ చల్లగా అవుతుంది సార్. వా, ఏం చెప్పావు పప్పి? ఓ ఈష్, నువ్వు పడిపోయావు. పడిపోయాడా? లేదు సార్, దీన్ని అంటారు దబాల్న పడిన ఆసనం అని. ఈ ఆసనం వేయడం అంత సులభమేమీ కాదు సార్. ఏదో ఒకటి చాలా బాగుంది పప్పి. మైండ్ బ్లోయింగ్ పప్పి, మైండ్ బ్లోయింగ్. ఇక స్కూల్ కి కొత్త యోగా టీచర్ దొరికే వరకు నువ్వే టెంపరరీ యోగా టీచర్ అయ్యి పిల్లలకి క్లాస్ తీసుకో. బాగుంది. నేనా? సరే సార్, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను పిల్లలకి బాగా క్లాస్ తీసుకుంటాను సార్. ఇక గోల్మాల్ గ్యాంగ్ కి యోగాతోనే ట్రీట్మెంట్ చెయ్యాలి. బాబా, ఈ రోజు కూడా ఏ యోగా టీచర్ రాదు అనిపిస్తుంది. మంచిదేలే, రెస్ట్ తీసుకున్నాం. లక్ష్మణ్, లక్కీ, పదండి ఫుట్బాల్ ఆడదాం. యోగా క్లాస్ మొదలు పెడతావా? ఇతను పప్పిలాగే అనిపిస్తున్నాడు కదా. పప్పికి చిన్న నవ్వుతారనిపిస్తుంది. ఆహా, నమస్కారం బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? బాబాయ్ కాదు, పప్పి గురుగారు అనండి. మీ అందరికి కొత్త యోగా టీచర్ని. ప్రిన్సిపల్ సార్ నన్ను మీకు క్లాస్ తీసుకోవడానికి పంపించారు. మీన్స్ పప్పి ఇప్పుడు యోగా టీచర్ అయితే మన లైఫ్ అయిపోతుంది భయంకర్. సరే, అందరూ కళ్ళు మూసుకోండి. ఇక కాలు చాపుకొని పడుకోండి. ఆహా, బాగుంది. స్లీపింగ్ యోగా, హౌ రిలాక్సింగ్. లేదు 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 లేదు, మీరు పడుకోకూడదు. మీలాంటి స్పెషల్ వ్యక్తుల కోసం నా దగ్గర స్పెషల్ యోగాసనం ఉంది, పనిశాసన్. మీరందరూ ఒక్కొక్క కుర్చీ తల మీద పెట్టుకొని స్కూల్ చుట్టూ ఇప్పుడు 10 రౌండ్లు కొట్టండి. వెళ్ళండి. అయ్యో, ఇదేం యోగారా బాబు. ఈ పప్పికి అసలు ఏ యోగా రాదు, కేవలం మనల్ని ఇబ్బంది పెట్టి తను ఎంజాయ్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈష్, కుర్చీలా? బహుశా పప్పి మీతో ఫేమస్ కుర్చీ ఆసనం వేస్తున్నట్టుగా ఉన్నాడు. అవునా పిల్లలు? నిజంగానే పప్పికి యోగా మీదున్న జ్ఞానం చాలా అద్భుతం. సార్, యాక్చువల్లీ మేము పప్పి గురించి మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాం సార్.
లక్కీ ఏమంటున్నాడు? సార్ 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 తను నన్ను పొగుడుతున్నాడు సార్. నేను ఇలాగే వాళ్ళకి యోగా నేర్పిస్తూ ఉంటే మన స్కూల్ యోగాకి సంబంధించి బెస్ట్ స్కూల్ అయిపోతుందని అంటున్నాడు సార్. లక్కీ అంత పెద్ద విషయం చెప్పాడా? ఈ పిల్లాడు చాలా ఫాస్ట్ గా మాట్లాడతాడు సార్. పదండి సార్, మీకు ఈ 5 నమూనాలు నా ఉద్దేశం ఈ తెలివైన పిల్లలు చేసిన యోగా మీకు చూపిస్తాను. పదండి పిల్లలు, పదండి పదండి పదండి. ఈష్, నేను ఒక్కడే ముందుకు వెళ్ళిపోయాను. లెట్స్ గో. పప్పీ గురువు యొక్క యోగా క్లాస్ కి మీకు స్వాగతం. అన్నిటికంటే ముందు ఈ రోజు మనం సార్ కి చేసి చూపించబోతున్నాం బిల్డింగ్ ఆసనం. దీనివల్ల కాళ్ళు గట్టిపడతాయి, అలాగే మెదడు కూడా చురుగ్గా అవుతుంది. ఆహా, భలేగా ఉంది, అద్భుతం. శభాష్. అవునా, మెదడు గట్టి పడుతుందా? అయితే ఈ ఆసనం మీరు కూడా చేయాలి కదా గురువు గారు. చాలు 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 చాలు, దృష్టి పెట్టండి. ఇప్పుడు ఆసనంలో కఠినమైన భాగం రాబోతోంది. మెల్లగా మీ 2వ కాలు కూడా ఎత్తండి. ఇంతకంటే కఠినంగా ఇంకేముంటుందో కాలా? అప్పుడు మేము పడిపోతాం కదా. గోపాల్, మీ గురువు గారు ఎలా చెప్తున్నారో అలా చేసుకుంటూ వెళ్ళు. యోగా అంతా సరి చేస్తుంది. ఇప్పుడు అసలైన మధ్య. సార్, ఇది బిల్డింగ్ ఆసనం కాదు, బిల్డింగ్ డెమోలిషన్ ఆసనం సార్. ఈ పప్పి మాతో ఇంపాసిబుల్ విషయాలు చేస్తున్నాడు సార్. ఈష్, మాధవ్, నీ టీచర్ తో సరిగ్గా మాట్లాడు. ఇది యోగా వల్లనే అవుతుంది సార్. సార్, వీళ్ళు ఇంకా ఆరంభంలో ఉన్నారు. రేపు నేను వీళ్ళకి గట్టి పరీక్ష పెడతాను. వండర్ఫుల్ ఐడియా పప్పి. వీళ్ళకి చక్కగా నేర్పించు, అలాగే స్ట్రాంగ్ గా తయారు చేయి. నేను రేపు మళ్ళీ వస్తాను. ఓకే సార్, ఇక చూడండి ఎలాంటి ఆసనాలు వేస్తారంటే రేపటి నుండి అందరూ చేతి బలం మీద స్కూల్కి వస్తారు. యోగా అంతా సరి చేస్తుంది. ఈ పప్పిని నేను ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తాం గోపు? ఒకవేళ మనం అవ్వకపోతే 5 వేలు కలిసిన పిదికిది ఈ యోగా చేయించి పప్పి మనల్ని చేస్తాడు పేషెంట్స్ ని. లక్ష్మణ్ సరిగ్గానే చెప్పాడు. గోపు, పద వాయిద్దాం పప్పి ఒక వీపు. పప్పిని గెంటేద్దాం బయటికి, అది కేవలం అవుతుంది యోగా వల్లే. ఈ రోజు ప్రిన్సిపల్ ముందు ఆ రాక్షసుల తిక్క కుదురుతుంది. ఇప్పుడుంటుంది అసలైన మజా బాబా. పప్పి, అయితే ఈ రోజుకి అంతా సిద్ధమేనా? పప్పి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు సార్. పదండి. రండి రండి సార్, త్వరగా రండి. యోగా వల్లే యోగా వల్లే అవుతుంది. యోగా వల్లే అవుతుంది. చూస్తుంటే వీళ్ళు యోగా బాగా నేర్చుకున్నారనిపిస్తుంది. వా పప్పి, బాగుంది. ఇదేం కూల్మాల్ బాబా. సార్, లక్కీ ఏమంటున్నదంటే యోగా క్లాస్ కన్నా ముందు మీరు షూస్ తీసేయండి, లేకపోతే యోగాన్ని అవమానించినట్టే. ఈష్, లక్కీ చాలా మంచి మాట చెప్పాడు. బాగుంది. ప్రిన్సిపల్ సార్, నిన్న మేము చేసిన తప్పు వల్ల మేము బాగా చదువుకొని యోగా మొత్తం నేర్చుకున్నాం. ఏమంటావు మాధవ్? అంతా గురువుగారి దయేగా. ఇప్పుడు మనం యోగాలో బ్లాక్ బెల్ట్, నా ఉద్దేశం పండితులము అని. సార్, వీళ్ళు అసలేమీ నేర్చుకోలేదు సార్. మహాగురువు పప్పి, ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాతో కలిసి మాకు నేర్పించిన ఏదైనా కొత్త ఆసనం వేయండి. మీకప్పుడు మా మీద నమ్మకం కలుగుతుంది. ఏమంటావు మాధవ్? 100% రైట్. రండి మహాగురువులు పప్పి. మహాగురువా? తేలిపోతాయి నీళ్లకు నీళ్లు, పాలకి పాలు. యోగాతో తీరుస్తాం మా ప్రతీకారం. సార్,
ఈష్! చాలా అద్భుతమైన ఐడియా. ఆలోచించకు పప్పి, వెళ్ళు వెళ్ళు. మా సూపర్ గురువు గారికైతే యోగా మ్యాట్ కూడా అవసరమే ఉండదు. వావ్! ఐ, యోగా మ్యాట్ లేకుండానా ఎలా అవుతుంది? మనం మొదలు పెడదాం జిలేబీ ఆసనంతో. నాతో జిలేబీ ఆసనం వేస్తున్నారా లేక నన్ను లడ్డు ఆసనం చేస్తున్నారా? ఈ ఆసనంతో అయితే వీపులో ఉన్నటువంటి నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇక మీ వీపు కథకంలాదే ఒక అప్పదం దాకా శబ్దం చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారా బాబు? వీపు అప్పడంలా విరిగిపోయింది బాబా. వావ్! ఇక ఇప్పుడు తల తిప్పే ఆసనం. దీనివల్ల మెదడు యొక్క శక్తి పెరిగిపోతుంది. స్ట్రాంగ్ బ్రెయిన్. బాబా, ఈ యోగాతో అనిపిస్తుంది ఇంకేం జరగాలి అని. చాలా బాగుంది. భలే చేశారు. నేను ఇలాంటి యోగా ఎప్పుడు చూడలేదు. వావ్! నా తెలివైన స్టూడెంట్స్, చాలా బాగుంది. అద్భుతం. శభాష్, ఎగ్జామ్ లో 100 out of 100. థ్యాంక్ యూ మహాగురు పప్పి. పప్పి, నీ స్టూడెంట్స్ స్వయంగా యోగా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. బాగుంది. వాళ్ళకి ఇక టీచర్ అవసరమే లేదు. మాధవ్ ఇంకా గోపాల్ మిగతా స్టూడెంట్స్ కి యోగా నేర్పిస్తారు. కానీ సార్, పప్పి, స్కూల్ కి నీలాంటి సమర్థుడైన ప్యూన్ అవసరం చాలా ఉంది. మళ్ళీ నువ్వు నీ డ్యూటీలో జాయిన్ అవ్వు. సరే పిల్లలు, ఏదైనా మీసాల కోసం యోగా ఉందా? ఉంది కదా సార్, మీసాలాసనం. పప్పి, బయట అయిపోతే వచ్చి లోపల కూడా శుభ్రం చేయి. వీళ్ళ గోల్మాల్ వల్ల నా నడుము విరిగిపోయిందిరా బాబా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.